సారీ సారీ భయ్యా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటి సార్ కొట్టేశారా? పూలదండలు తాలిబొట్టు చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు. ఎవరన్నా అమ్మాయి మనసు కొల్లగొట్టేశారా అంటున్నా. అది రామణం అంటే అమ్మ లచ్చిందేవి, నువ్వు ఇక్కడ ఉండు, పెగ్గేసి నీ దగ్గరకు వస్తా. నాకు తెలుసు మీకు నా మీద ఇంకా కోపం పోలేదని, ఇప్పుడిప్పుడే నాతో మాట్లాడరు కూడా అని. సర్లే, ఇక్కడ పెడుతున్నాను, తాగండి. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. మీ తమ్ముడు గురించేనా? మీ తమ్ముడు ఎప్పటికీ తప్పు చేయడు. మీది తప్పు చేసే రక్తం కాదు. దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుంటానని చెల్లి చెప్పింది కదా. తను చెప్పిందంటే తప్పకుండా చేస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. వెదర్ ఇంత వేడిగా ఉంటే అలా వణికిపోతున్నారేంటి? ఒంట్లో బాలేదా? ఏమైంది? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. ఇంత జ్వరం పెట్టుకుని ఒక్క మాట కూడా చెప్పరేంటి? ఉండండి, టాబ్లెట్స్ వేడి నీళ్ళు తీసుకొస్తాను. శ్రావణి, ఈ టైంలో కిచెన్లో ఏం చేస్తున్నావమ్మా? మీ అబ్బాయి గారికి బాగా జ్వరంగా ఉంది అత్తయ్య, వేడి నీళ్ళ కోసం వచ్చాను. జ్వరమా? ఎప్పటి నుంచి? ఏమో అత్తయ్య, నేను కూడా ఇప్పుడే చూసాను. శ్రావణి, పదమ్మా. ఒక నిమిషం. నాన్న, జ్వరమా? అయ్యో, ఇలా ఒళ్ళు కాలిపోతుందంటే ముందు టాబ్లెట్ వేయమ్మా. టాబ్లెట్ వేసుకోనంటావేంట్రా? మందులు వేసుకోకుండా జ్వరం ఎలా తగ్గుతుంది? వేసుకో. అమ్మ శ్రావణి, తడిగుడ్డుతో ఒళ్ళు తుడువమ్మా, వేడి తగ్గుతుంది. అలాగే అత్తయ్య. నాన్న,
ఇలా పడుకోరా. లే. చూడమ్మా, జ్వరం వచ్చిన కాసేపటికి ఎలా అయిపోయాడో. ఉన్నట్టుండి జ్వరం ఎందుకు వచ్చింది? ఎప్పుడో గాని వీడికి జ్వరం రాదమ్మా. వచ్చిందంటే ఓ పట్టాన్ని తగ్గదు. అత్తయ్య, ఏం కాదత్తయ్య, మీరు కంగారు పడకండి. టాబ్లెట్స్ వేసాం కదా, తగ్గిపోతుంది. అత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో, వీడి సంగతి నీకు తెలియదమ్మా. మామూలుగా ఇంత ధైర్యంగా ఉంటాడా? జ్వరం వస్తే అంత పిరికాడైపోతాడు. టాబ్లెట్కి జ్వరం తగ్గినట్టే ఉంటుందా? మళ్ళీ ఆ భయంతో జ్వరం పట్టుకుంటుంది. ఒక్కసారి జ్వరం వస్తే కనీసం 10 రోజుల దాకా వదలదమ్మా. ప్రతి క్షణం పక్కనే ఉండి కనిపెట్టుకుని ఉండాలి. నేను ఇక్కడే ఉంటానులేమ్మా. అత్తయ్య, నేనున్నాను కదా అత్తయ్య, నేను చూసుకుంటాను. మీరు కూడా నిద్ర మానుకోవడం ఎందుకు? మీరు వెళ్ళి పడుకోండి. మీరు వెళ్ళండి అత్తయ్య, అంతగా అవసరమైతే నేనే పిలుస్తాను. సరేనమ్మా. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? తగ్గిపోయింది అత్తయ్య. 3 గంటల నుంచి మళ్ళీ రాలేదు. అవునమ్మా, ఆశ్చర్యంగా ఉంది. చెప్పాను కదా, వీడికి ఒక్కసారి జ్వరం వస్తే కనీసం 10 రోజుల దాకా వదలదు. అలాంటిది ఒక్క పూట్లో పోయిందంటే నువ్వు పడ్డ తప్పనే కారణం. నువ్వు పక్కనుంటే వాడికంత ధైర్యం అన్నమాట. అమ్మా, బాగా నీరసంగా ఉన్నాడు. వేడిగా పాలు కలిపి. అలాగే అత్తయ్య. థ్యాంక్స్. భార్య చేసిన సేవలకి భర్త థ్యాంక్స్ చెప్తున్నారు. అయినా పర్లేదు.
వెల్కమ్ అండి. చెప్పండ్రా, ఏమేం దొంగతనాలు చేశారు? నడు, ఎంతమంది పర్సులు కొట్టేస్తారా? అరే వదిలేండి సార్, ఎక్కడికి మాట్లాడకుండా వెళ్తున్నారో నాడు, వస్తాను కదా. పదరా. అరే వదిలేండి సార్. అలా తోసేస్తారేంటి సార్? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. జేబులు కొట్టే బెదవి నీకు రెస్పెక్ట్ ఏంట్రా? ఈ మ్యాన్ హ్యాండిలింగ్ ఏంటి సార్? ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోండి. దానికోసం చట్టాలున్నాయి, ధర్మాలున్నాయి. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుందాం. చేసింది బెదవ పని, మళ్ళీ చట్టం న్యాయం అంటావేంట్రా? ఆపండి సార్. నేను కొట్టిన దానికంటే మీరు కొట్టింది ఎక్కువ ఉంది. ఏం కొట్టేశావురా? తెయ్. ఉండండి సార్, మీరు కొట్టి చంపేస్తున్నారు. వామ్మో, కొట్టి చంపేస్తున్నారు. ఇదిగోండి సార్ పర్సు. ఇది 2వ పర్సు, ఇది 3వ పర్సు సార్. అంతే సార్. పర్సులున్నాయి, అందులో డబ్బులేవి సార్? ఊరుకోండి సార్. ఈ మధ్య పర్సుల్లో ఎవరు డబ్బులు పెట్టుకుంటున్నారు సార్? అందరు క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటే. అయినా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తే పట్టించుకోరు. మాలాంటి చిన్నవాడు చిన్న పర్సు కొట్టేస్తే దానికి అరెస్టులు, పోలీస్ కేసులు, కోర్టులు. ఏంటి సార్ మీరు దానికి మరి మధ్యలో అని అనడాలు? ఎండకు చచ్చిపోతున్నాను సార్. ఒక పర్సు కొట్టేసినా ఏం ఫలితం ఉండట్లేదు. మీరు వెళ్ళి భోజనం చేసి రండి సార్, నాకు ఆకలిగా ఉంది. కానిస్టేబుల్ సార్. ఈ పర్సులు ఎవరివో ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసి. ఓకే సార్. సార్, ఇందులో ఏదో కార్డు ఉంది సార్. ఆదిత్య కుమార్, సన్ ఆఫ్ వాయుపుత్ర. రేయ్, నువ్వు ఎవరు పర్సు కొట్టేసావో తెలుసా నీకు? ఎవరిదైతే ఉన్నాడు మేడం. ఏంటండి? అయితే నేనే స్టేషన్కి వస్తున్నాను సార్. మీరెందుకు రావడం మేడం? కానిస్టేబుల్తో నేనే పంపిస్తానుగా. లేదు ఎస్ఐ గారు, నేనే వస్తాను. ఇదేంది ఎస్ఐతో మాట్లాడుతుంది, పోలీస్ స్టేషన్కి వస్తానంటుంది. ఓకే మేడం, కానీ ఇప్పుడు ఆ స్టేషన్లో లేం మేము. ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికే వస్తాను. వాడితో మాట్లాడాలి, అక్కడే ఉంచండి. అలాగే మేడం, మేము ఇప్పుడు నార్సింగ్ సర్కిల్లో ఉన్నాం, మీరు రండి. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. హే, ఆగు. యాడికి పోతున్నావు? చిన్న పనుంది అత్తయ్య. మొత్తం విన్నాను. ఎస్ఐతో మాట్లాడి స్టేషన్కి వస్తానన్నావు కదా, మళ్ళీ పోలీసులేంది? ఏం కథ నడిపిస్తుండావు? అత్తయ్య, ఇది మీకు సంబంధించిన విషయం కాదు. అక్క, చిన్న పనుంది, చూసుకొని వస్తాను. పో పో. గిట్ల ఎవ్వరికి సంబంధం లేదని చెప్పి ఇన్ని నెత్తిగేసుకొని కొంపని ఇట్లా చేసినావు. మొగుండి దాని గంట కట్టినావు. ఏందట్లా గుడ్లూరు చూస్తున్నావు? నేను చెప్పేది నిజం కాదా? ప్రేమించి ఎంటపడి మరీ పెండ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టక ముందే ఇంకొక ఆడదాన్ని చేసుకున్నాడు అంటే ఇగో ఇట్లాంటి పనికి మాలిన పెత్తనాలు చేయబట్టే.
లేకపోతే గిప్పుడు నీకు పోలీసులతో ఏం పని? అత్తయ్య చెల్లి, నేను అత్తయ్యతో మాట్లాడతాను. ఏదో ముఖ్యమైన పనుంది అన్నావు కదా, నువ్వు వెళ్ళు, వెళ్ళి పని చూసుకుంటా. వెళ్ళు. దాన్ని అడుగుతుంటే నువ్వు మాట్లాడతావేంది? గా పోలీసులేందో గోలేందో ఈ రోజు తేలాల్సిందే. ఇంకొక మాట మాట్లాడావంటే వేడి వేడి నీళ్లు నోట్లో పోసేస్తాను. ఏందే ఏంది నీ రుబాబు? నోర్మోయ్. మారిపోయి మంచిదాన్ని అయిపోయాను కదా అని చేతగాని దాన్ని అనుకుంటున్నావేమో. నా చెల్లి గురించి నా గురించి తేడాగా మాట్లాడితే చేతులు కాళ్ళు విరిచి మూలను కూర్చోబెడతాను. ఏమనుకుంటున్నావా? వామ్మో వామ్మో, నాకే వార్నింగ్ ఇస్తావా? ఎంత మంటుల్లో చేతులు పెడితే మా అక్క క్షమించి ఈడిస్తే మాత్రం నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పైపోతాయనుకున్నావా? నీ మాట చెల్లుద్దనుకుంటున్నావా? ఏ ఆపో. అవును, నేను తప్పులు చేశాను, కానీ మంచిగా మారి తిరిగి వచ్చాను. కానీ ఇంకా నీ బుద్ధే మారలేదు. ఎప్పుడు మా అక్క చెల్లెళ్ళని ఆడుకుందామా, ఎప్పుడు గొడవలు పెట్టే అవకాశం దొరుకుతుందా అని చూస్తూనే ఉన్నావు. ఇప్పటికైనా మారి బుద్ధిగా ఇంట్లో ఉన్నావా? సరే సరే, లేదంటే అప్పుడు 50 లక్షల చీటింగ్ కేసు ఉంది కదా, దాన్ని తిరగేస్తాను, జైల్లో పెట్టిస్తాను. అసలే లాయర్ని, నాతో పెట్టుకోకు. శత్రువుకి శత్రువు మిత్రువు. ఈ సామ్రాజ్యాన్ని వాడుకోవచ్చు. రే ఎక్కడెక్కడ దొంగతనం చేశారా మీరు? ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడెక్కడో చేశాను సార్. రే చెప్తారా లేదా జైల్లో వేయాలా? సార్ వదిలితే వదిలేయండి, లేకపోతే తీసుకెళ్లి సెల్లో పారేయండి. ఇక్కడ ఏంటి సార్ ఈ ఎండలో కాలిపోతుంది సార్. రే ఎక్కువ వాగామనుకో ప్యాంట్ ఊడదీసి రోడ్డు మీద కూర్చోబెడతా. అంత మర్యాద ఎందుకులేండి సార్, ఇక్కడే కూర్చుంటాను. సార్, ఎస్ఐ గారు, ఇందాక ఫోన్లో మాట్లాడాను కదా, ఆదిత్య గారి భార్యని నేనేనండి. రండి మేడం, ఇదిగోండి మీ వారి పర్సు. ఆ దొంగ ఎక్కడా? ఇతనే మేడం. సార్ చూసారా, మనల్ని గెలవడానికి మేడం గారు వచ్చారా? అది మన లెవెల్. అబ్బా చెప్తే కొడతారేంటి సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఇది ఓకేనా సార్? చెప్పండి మేడం. ఈ పర్స్ ఎక్కడ కొట్టేశావు? సార్ పాకెట్ నుంచి మేడం. రేయ్ జాగ్రత్తగా సమాధానం చెప్పు. కోకపేట రామాయణం ఇది మేడం. రామాయణమా? అంటే దండలు అక్కడ మార్చుకున్నారా? అప్పుడు ఆయన పక్కన ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు మేడం. అంటే నేను డాష్ కొట్టినప్పుడు కింద పడ్డే తీసుకోవడానికి వంగాడు, అప్పుడు పర్సు కొట్టేశాను మేడం. ఏంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? ఆహా, ఏం లేదు, థ్యాంక్ యూ. సార్ ఎవరన్నా ఎక్కడ కొట్టేశావు, ఎంత కొట్టేశావు అని అడుగుతారు. ఈవిడేంటి సార్ ఎవరున్నారని వెరైటీగా అడుగుతుంది. ఇంతకీ ఎవరు సార్ ఆవిడ? నువ్వు పర్సు కొట్టేశావే ఆ సార్ భార్య. సార్ భార్య? మరి ఏం దాంట్లో చూస్తున్నావు? నువ్వేమో హాయిగా పైకి పోయినావు. గేడ నేను ఎన్ని బాట్లు పడుతున్నానో చూడు. కొడుక్కి పెండ్లి చేస్తే అనుకూలమైన కోడలొచ్చిద్ది, కాలుకి చెయ్యికి అందుద్ది అనుకుంటే కాలు చెయ్యి ఎరగొడతానన్న కోడలొచ్చింది చూడు. జైలుకు కూడా పంపించిద్దట. ఎట్లా నెట్టుకు రావాలో ఏందో. నువ్వా? నువ్వెప్పుడొచ్చినావు? నీ కోడలు నీ కాలు చెయ్యి ఇరగొట్టుదని మావయ్య గారితో మొరపెట్టుకుంటున్నప్పుడు.
కోళ్ళేంది కోళ్ళు అయినా నా కాలు చెయ్యి ఎరగొట్టేంత ధైర్యం ఎవరికున్నది? శ్రావణి మీకు వార్నింగ్ ఇవ్వడం మొత్తం నేను విన్నానత్తయ్య.